పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ ను ప్రత్యేక సిట్ ప్రశ్నించనున్నట్లు సమాచారం అందింది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే వందలాది మంది బాధితుల్ని సిట్ బృందం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ట్యాప్ అయిన ఫోన్ నెంబర్ల జాబితాలో అనిల్ నెంబర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇంటి అల్లుడని చూడకుండా తన భర్త ఫోన్ ను ట్యాప్ చేశారని కవిత సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయన్ను సైతం ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు ఎదుట లొంగిపోవాలన్న సుప్రీం ఆదేశాల మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఎదుట లొంగిపోయారు. కోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు గతంలో ఆయన విచారించిన సంగతి కూడా తెలిసిందే. కానీ దర్యాప్తులో అత్యంత కీలకమైన ప్రభాకర్ రావు ఐఫోన్ క్లౌడ్ పాస్వర్డ్లు మార్చడం, ఫోన్ ఫార్మాట్ చేసి ఇవ్వడంతో అధికారులకు తగిన ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దర్యాప్తు అధికారులు ఆ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు రివ్యూ కమిటీ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాప్ చేశారు. ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేసి కొత్త హార్డ్ డిస్క్లు ఏర్పాటు చేశారు అని వారు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్ఐబి కార్యాలయంలో ప్రత్యేకంగా ఎస్ఓటీ ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ఎస్ఓటీ సేకరించిన డేటా ధ్వంసం, ఎస్ఐబి వద్ద 3 దశాబ్దాలుగా ఉన్న అత్యంత కీలకమైన సమాచారం ధ్వంసం చేయడానికి ప్రధాన కారణాల గురించి కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. కానీ వారు అడిగిన ప్రశ్నలు వేటికి ఆయన నుంచి సరైన సమాధానం రానట్టే తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇదివరకు సిట్ ఎదుట హాజరైన సమయంలోనే తన వద్ద ఉన్న మొత్తం సమాచారం అందించానని, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని ప్రభాకర్ రావు తెలిపినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావును వచ్చే శుక్రవారం వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలోనే ఉంచి విచారించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సైతం సిద్ధం చేశారు.